నమస్తే. హైదరాబాద్ వ్యాప్తంగా దాదాపు 3 చోట్ల కూల్చివేతలకు దిగినట్టుగా మనకు ఉదయం నుంచి అందుతున్న సమాచారం. తొలివేలుకు సంబంధించిన గ్రౌండ్ రిపోర్టింగ్ కూడా 2 జాగాల నుంచి డైరెక్ట్గా చేయడం జరిగింది. అసలు ఏం జరుగుతుంది, కూల్చివేతలకు సంబంధించినంత వరకు హైడ్రా అధికారులు ఏ విధంగా వాళ్ళని సమర్థించుకునే అవకాశం ఉంది. క్లియర్గా మనం చూసినట్టయితే ఈరోజు స్వయాన అంటే నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎక్కడైతే దుండిగల్కి సంబంధించిన ప్రాంతంలో ఒక కత్వా అనే చెరువు ఉన్నది. కత్వా అంటే మల్లంపేటకు సంబంధించిన చెరువు అంటారు, దాన్ని కత్వా చెరువు అని కూడా అంటారు. అక్కడ లేడీ డాన్గా అంటే విజయరెడ్డి, ఆమె షాంబీపూర్ రాజు, కేటీఆర్ వీళ్ళందరూ కలిసి ఒక అక్రమ నిర్మాణాలకు అనుమతి ఇప్పించారు. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మనం దీంట్లో చూడొచ్చు. ఇవి ఎక్స్క్లూజివ్ విజువల్స్. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరిగింది అనేది దాదాపు 20 విల్లాల్ని కూలగొట్టడానికి హైడ్రా అధికారులు రంగం సిద్ధం చేసి దాంట్లో 7 విల్లాల్ని డిమాలిష్ చేసేసారు. 4 ఏమో ఎఫ్టీఎల్ పరిధులు ఉన్నాయని చెప్పి, ఇంకొక 2 ఏమో బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి కూలగొట్టడం జరిగింది. ఇక్కడ దాదాపు బాధితులు లబోదిబం అంటున్న పరిస్థితి. దాదాపు వీళ్ళ సామాన్ ఖాళీ చేసుకోవడానికి కూడా కరెక్ట్ టైం, సఫిషియంట్ ఆఫ్ టైం ఇవ్వలేరని చెప్పి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ చేస్తున్నారు. అసలు మనం ఇక్కడ మాట్లాడినప్పుడు ఇరిగేషన్ ఏఈ గారు ఏమన్నారంటే 2 సంవత్సరాల కిందనే వీళ్ళిద్దరి మీద, అంటే ఎవరైతే విజయారెడ్డి అని ఉన్నదో ఆమెని లోకల్గా ఒక లేడీ డాన్గా పిలుస్తారన్నట్టు. మాజీ ఎమ్మెల్యే కానీ అంటే షాంబీపూర్ రాజు కానీ కేటీఆర్తో డైరెక్ట్ లింకులు ఉండి వీళ్ళు చేసిందే అంటే వీళ్ళు చెప్పిందే పాట, వీళ్ళు రాసిందే గీతం అన్నట్టుగా వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా దాదాపు ఓన్లీ ఈ లేఅవుట్లో 60 ఇండ్లకు మాత్రమే పర్మిషన్ ఉన్నది. అంటే ఒక హెచ్ఎండిఏకి సంబంధించిన 60 ఫ్లాట్లకు మాత్రమే పర్మిషన్ ఉంది. దాదాపు మనకు తెలుస్తున్న విషయం ఏంటంటే 90 ఫ్లాట్లను నిర్మించారు. మొత్తం కత్వా చెరువుకు సంబంధించినంత వరకు మనం ఒకసారి చూసినట్టయితే ఇవన్నీ అక్కడ జరుగుతున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్. అసలు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం దీన్ని మ్యాప్ అంటే నోట్ ప్యాడ్లో చూద్దాం. నోట్ ప్యాడ్లో చూస్తే క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఇది చెరువు, ఇట్లా ఉంటుంది చెరువు. ఎక్కడన్నా అంటే పైన అంతా కూడా వాటర్ పడ్డాయని ఇట్లా వస్తాయి కదా. అసలు ఆమె ఏం చేసిందంటే దాదాపు చెరువుని ఇక్కడ దాకా కొట్టేసింది. అంటే ఇదంతా కూడా ఎఫ్టిఎల్, ఇదేమో బఫర్ జోన్. అంటే ఇక్కడ వాటర్ పడ్డాయి అన్నీ కూడా, వాటర్ అంతా చెరువులకు వస్తాయి. ఎఫ్టిఎల్ అంటే ఇక్కడ దాకా వాటర్ నిండుతాయి. కానీ వీళ్ళు ఏం చేశారు, ఇదంతా కూడా ఇక్కడ సంబంధించిన నిర్మాణాలు చేపట్టిన మట్టిని, అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇక్కడ అంతా నింపిరు. దీన్ని నింపి ఇక్కడ కూడా అక్రమ నిర్మాణాలు చేపడితే అక్కడ లోకల్ ఇరిగేషన్ ఏయి ఆ విజయారెడ్డి, లోకల్ డాన్ అయిన విజయారెడ్డి మీద 2 ఎఫ్ఐఆర్ కూడా చేయించడం జరిగింది. క్రైమ్ నెంబర్ 781/2021 ఫస్ట్ క్రైమ్ నెంబరు. దాని తర్వాత లోకల్ ఎంఆర్ఓతో కూడా మాట్లాడితే లోకల్ ఎంఆర్ఓ కూడా 2 పిటిషన్ ఇచ్చిండు. ఒకటేమో క్రిమినల్ కేసు అయింది. ఎవరైతే ఈ విజయారెడ్డి ఉందో ఇదంతా ఆక్రమిస్తుంది, ఈమె మీద చర్యలు తీసుకోర్రి, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇదంతా ఖాళీ చేయించురు, ఇదంతా కూడా ఎఫ్టీఎల్కి సంబంధించిన పరిధి కాబట్టి ఖచ్చితంగా ఖాళీ చేయించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ విధంగా ఇది కత్వా చెరువు అంటే మల్లంపేట దుండిగల్ మున్సిపాలిటీకి సంబంధించినంత వరకు ఈ చెరువును మనం చూడొచ్చు. దాదాపు కూడా కబ్జాకు గురైందనే మనం చెప్పొచ్చు ఇదంతా. మరి దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన అధికారులు వీళ్ళు ఎవ్వరు కూడా ఎన్ని రోజులు పట్టించుకోలేరు. ఇప్పుడేమో బాధితులంతానేమో లబోదీపం అంటారు. వీళ్ళకి సంబంధించినంత వరకు దాదాపు ఒక్కొక్క విల్లా కాస్ట్ 1.5 crores. వారం రోజులు కూడా అయితే లేదట. ఒక్కోలైతే ఇళ్ళకు వచ్చి వాళ్ళంతా కూడా నెత్తి నోరు కొట్టుకొని ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎవరు సంజాయి చెప్పాలి, వాళ్ళు నూకుంచాలి, వాళ్ళకు జరిగిన అన్యాయానికి వాళ్ళు ఎవరిని అడగాలి. లేడీ డానేమో అమ్ముకునే పీకింది ఎన్నో ఉన్నది. షాంబీపూర్ రాజు అధికారుల మీద ప్రెషర్ చేసి అధికారులను చర్యలు తీసుకోనియకుండా ఆ అక్రమ నిర్మాణాలని తొలగించకుండా వాళ్ళకు ఉపయోగపడ్డాడు. షాంబీపూర్ రాజు అంటే ఎవరు, ఎమ్మెల్సీ. ఈయన ఎవరు, కేటీఆర్కి సంబంధించిన మెయిన్ కీ రోల్. కేటీఆర్కి సంబంధించిన ఆస్తుల విషయంలో కానీ, కేటీఆర్కి సంబంధించిన ప్రాపర్టీస్ విషయంలో కానీ, కేటీఆర్కి సంబంధించిన ఏ విషయంలోనే కానీ షాంబీపూర్ రాజు యొక్క హస్తం అనేది పెద్ద మొత్తాన్ని ఉంటుంది. ఆయన నాయకత్వంలోనే ఈ సంబంధించిన అంతా కూడా కన్స్ట్రక్షన్ జరిగిందని చెప్పి దాదాపు 30 ఇల్లీగల్ ఫ్లాట్లు అమ్మిరు. 1 కోటి రూపాయలకు అమ్మినా 30 కోట్లు, దాదాపు 30 కోట్ల రూపాయలు బాధితులు మునిగిర్రు. అధికారులని ఇప్పుడు కూలగొట్టాలి. ఇలా కూలగొట్టడానికి కూడా ఏదంతా కూడా ప్రజా ఖర్చే, అంటే ప్రజలు పన్నుల ద్వారా చెల్లించిన ఖర్చే కదా. దీని అందరికీ ఎవరు జిమ్మేదారు, వీళ్ళ మీద ఎవరు యాక్షన్ తీసుకోవాలి? కేవలం యాక్షన్ తీసుకుంటే సరిపోదు. విజయారెడ్డికి సంబంధించిన లోకల్ డాన్ స్వయాన హైడ్రా అధికారులే ఆమెని లోకల్ లేడీ డాన్గా పిలవడం జరుగుతుంది.
ఖచ్చితంగా కూడా ఆమె మీద యాక్షన్ తీసుకోవడమే కాదు, ఆమె ఆస్తుల్ని జప్తు చేసి ఎవరైతే ఈ 30 మంది బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇన్స్టెంట్గా ఈ 7గురు ఎవరైతే విల్లాలీలో ఊలగొట్టిరో వాళ్ళ 7గురిని వెంటనే ఆదుకోవాలి. ఖచ్చితంగా కూడా అక్రమాలను తొలగించాల్సిందే. ఈ 7గురు తరపున కూడా రాష్ట్రంలో మాట్లాడే ఏదైనా ఒక న్యూస్ ఛానల్ ఉందంటే అది మన తొలి వెలుగు మాత్రమే. ఖచ్చితంగా కూడా వీళ్ళని ఆదుకోవాలి. హైడ్రా అధికారులకు మరియు రంగనాథ్ గారికి మేము చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే ఆ విజయారెడ్డికి సంబంధించిన ఆస్తును జప్తు చేసైనా సరే, ఆ విజయారెడ్డికి సంబంధించిన ఇల్లీగల్ ప్రాపర్టీస్ అన్నింటినీ మీరు కబ్జా చేసైనా సరే వాటి జప్తు చేసి ఈ 7గురు బాధితుల్ని ఆదుకోవాలి. ఈ 30 మంది బాధితులకు ఏ విధంగానైనా న్యాయం చేసే ప్రయత్నం ప్రభుత్వం ఆ కోణను కూడా ఆలోచించాలి. ఎందుకంటే అన్ని పరిమితులు వచ్చినాయని చెప్పి, అంటే అన్ని అనుమతులతో కూడిన వ్యవస్థనే కాబట్టి వాళ్ళు మేము కొనుక్కున్నాము 78-80 లక్షలు లోన్ పెట్టుకున్నాము, ఇలా మేము ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమంటే మేము ఆగమైపోతాం కదా అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ కూడా నిజం ఉన్నది, వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు తప్పు చేయలేరని నేను అంటలే, కానీ వాళ్ళకు కూడా న్యాయం జరగాలని అంటున్నాం. కాబట్టి ఈ లోకల్ లేడీ డాన్ మీద వెంటనే పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలి, ఆమె ఆస్తులన్నింటినీ జప్తు చేయాలి, బాధితుల్ని ఆదుకోవాలి, అక్రమ నిర్మాణాన్ని 100% తొలగించాల్సిందే. ఎవ్వరు చేపట్టినా అటు పేదోడా పెద్దోడా ఎవరిని కూడా చూడాల్సిన అవసరం లేదు. ఆ ఏడైతే తొలగిస్తారో అక్కడ ఆ భూమిని కూడా కబ్జా చేసుకొని మళ్ళా చెర్లకు వాటర్ రావడానికి అవసరం ఉన్న అన్ని చర్యల్ని కూడా చేపట్టి ఆ కుంటల్ని చెరువుల్ని కాపాడితేనే హైదరాబాద్ ఇంకొక 100-200 సంవత్సరాలు అంటే మానవ మనుగడకు అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని అధికారులు కానీ అంటే అక్కడ ఉన్న ప్రజలు కానీ గమనించాలి. మనం చూసినట్టయితే అసలు వీళ్ళ అరాచకం ఏడదకం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, మనం మరోసారి ఆ విజువల్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇవి అక్కడ జరుగుతున్న కూల్చివేతలకు సంబంధించిన దృశ్యాలు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. శ్రేయ గారి పర్మిషన్ అంటే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం కూడా సార్ బాధ్యత లోకల్ స్థానిక ఎంఆర్ఓ గారితో వివరణ తీసుకునే ప్రయత్నం కూడా చేసినాము. పోలీస్ సహకారంతో హైడ్రా సహకారంతో కూర్చోబెట్టడం జరుగుతుంది. మన స్థానిక ఎంఆర్ఓ గారు కూడా మనకి ఇక్కడనే ఉన్నారు. మన స్థానిక ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ అసలు ఏం జరుగుతుంది సార్? లక్ష్మీ కన్స్ట్రక్షన్ నిర్మాణ సంస్థల వల్ల కొన్ని 20 విల్లాస్ FTL బఫర్ జోన్లో నిర్మించడం జరిగింది. దానికి మేము ఇరిగేషన్ వాళ్ళ సహకారంతో మార్కింగ్ చేసి పొద్దుగాల నుంచి పోలీస్ సహకారంతో హైడ్రా సహకారంతో కూర్చోబెట్టడం జరుగుతుంది. సార్ ఇలాంటి కూల్చివేతలు ఇంత పెద్ద నిర్మాణాలు చేపట్టేదాకా ఇక్కడ ఉన్న స్థానిక ఎంఆర్ఓలు కానీ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు కానీ ఏ విధంగా, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే దాదాపు బాధితులు 1,50,00,000 పెట్టి ఫ్లాట్లు కొనుక్కొని వాళ్ళంతా ఇలా రోడ్డు మీద పడ్డట్టే కదా సార్. వాళ్లకు గతంలో నోటీసెస్ కూడా ఇష్యూ చేశాము. నిర్మాణ సంస్థల మీద 2 FIRలు కూడా జరిగినాయి. ఇరిగేషన్ ఇప్పుడు 2021 నుంచి కూడా ఇరిగేషన్ ఇప్పుడు ఉన్న ఏఈ కూడా సేమ్ ఏఈనే, ఆమె ద్వారానే 2 FIR జరిగినాయి. వెరీ రీసెంట్లీ మేము కూడా ఒకటి FIR చేస్తాము. దీని మీద విచారణ జరుగుతున్నాయి. ఇట్లాంటి చర్యలు తీసుకుని వీళ్ళ ప్రజలని డబ్బుల తరంగా నష్టం చేయడం జరిగింది అండ్ వీళ్ళ మోసపోయి ఉన్నారు. అందుకనే వాళ్ళు కూడా సరే మన టైం ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే హైకోర్టు కానీ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఏమైనా చేసుకునే అవకాశం ఇస్తున్నారా, లేకపోతే ఓన్లీ హ్యాబిటేషన్ వాళ్ళకే నోటీసెస్ ఇష్యూ చేస్తాం. అది కూడా వాళ్ళకు ఖాళీ చేయమని ఇరిగేషన్ 2 వారాల నోటీస్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకు కూడా ఎవాక్యుయేట్ చేసి తీసుకుంటామని. వితౌట్ హ్యాబిటేషన్ ఉన్న వాటిని వెంటనే ఇప్పుడు అవునండి. అవును. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన స్థానిక అసలు ఇంతకుముందు
బాధితులు విజువల్ చూసినట్టయితే హైడ్రా అధికారులే స్వయాన దగ్గరుండి అవన్నిటిని అంటే సామాన్లన్నింటినీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా మనం చూడొచ్చు. దీని తర్వాత మనం ఇరిగేషన్ ఏ గారి వివరణ కూడా ఇక్కడ ఇరిగేషన్ ఏ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. మన తొలి వెలుగు టీం అక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఎంఆర్ఓ గారు మాతో చెప్పిన విషయం ఏంటంటే మేము నోటీసులు ఇచ్చామని చెప్పి, బాధితులతో మనం మాట్లాడినప్పుడు బాధితులు మాకు ఎట్లాంటి నోటీసులు కూడా ఇవ్వలే అని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో బాధితులు ఉన్నారు. మేము చాలాసార్లు వాళ్ళని హెచ్చరించడం జరిగింది, వాళ్ళు పట్టించుకోలేరని చెప్పేమో ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. మొత్తం మీద మాత్రం ఇప్పటికిప్పుడు ఇల్లు కూలగొడితే వాళ్ళు ఎటు పోవాలి, వాళ్ళు ఈ కథ ఈ కాలం ఈ లెక్క కూడా అంటే అధికారులు పూర్తిస్థాయి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చి ప్రతి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ని డిమాలిష్ చేయాల్సిందే. దాని విషయంలో ఎవరు కూడా ఎవరికి సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. కానీ చూసి చేసి అంటే జాగ్రత్త చర్యలు తీసుకుంటే బాగుంటుంది. చూస్తూనే ఉండండి మరిన్ని కీలక అప్డేట్స్ కోసం మన తొలి వెలుగు.